గంగమ్మ తల్లిని నమ్ముకొని జీవనం సాగించే మత్స్యకారులు స్థానిక మండలమైన నిజాంపట్నం హార్బర్ నుంచి బుధవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో చిప్పల వీరాజు తండ్రి నాగరాజుకు గల రిజిస్ట్రేషన్ నంబర్ IND-AP G4MO 372 ఫైబర్ బోటులో పురమ సోమయ్య తండ్రి సుందరయ్య మోపిదేవి కేశవులు తండ్రి స్వాములు చిప్పల వీర్రాజు తండ్రి నాగరాజు అనువారు ముగ్గురు 3-4 రోజుల వేటకు కావలసిన ఆయిల్ మత్స్యము ఐసు వేటకు సంబంధించిన 4 రకాల వలలు వేసుకుని వేటకు బయలుదేరారు. ఆ రాత్రి గురువారం వేట చేసుకుని శుక్రవారం తెల్లవారుజామున వాతావరణం అనుకూలించక వలలకి పడిన చేపలను ఐస్ బాక్సులు నింపుకొని హార్బర్ వచ్చి చేపలు అమ్ముకొని సంతోషంగా ఇంటికి వెళ్దామని అనుకున్నారు. వస్తున్న క్రమంలో హార్బర్ మొగ దగ్గర వచ్చేసరికి ఒక్కసారిగా వచ్చి పడిన పెద్ద పెద్ద అలల తాకిడికి పెను ప్రమాదానికి గురై బోటు తిరగబడి సముద్రపు అలలు రేవు వడి దెబ్బలకు లోపలికి లాక్కొని పోగా చేపలు వలలు ఐస్ బాక్సులు సర్వము కోల్పోయి ఆ ముగ్గురు ప్రాణాలు కాపాడుకోవటానికి వారు పెట్టిన కేకలను దగ్గరలో వేట చేస్తున్న పెద్దపోటు వారు వచ్చి వారిని రక్షించడం జరిగింది. దేవుని దయతో ప్రాణాలు దక్కించుకున్న పేదవాడైన చిప్పల వీరాజుకు సుమారుగా ఆస్తి 1,20,000 నష్టం జరిగిందని బోటు ఓనర్ వారి కుటుంబీకులు బోరున కన్నీరు మున్నీరుగా పిలిపిస్తున్నారు. బుధవారం 2 గంటలకి వేటకి వెళ్ళామండి. సముద్రం నుంచి దరికి నిన్న సాయంత్రం వస్తుంటే బోటు వచ్చి దండిమే మునిగిపోయి రాళ్ళకి చేరబడి పెద్ద బోటు వాళ్ళని ఎవరిని కేకేసినా కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదండి. సాయంత్రం రేవులోకి వచ్చి దరిలో బోటు తగిలిపోయినాక పెద్ద బోటు వాళ్ళు దరికి లాక్కొచ్చారండి. ఎంత దూరంలో తగిలింది ఇది? ఎంత దూరంలో? దండి చివరిలోనండి, కొత్తగా దండి కట్టారు కదా. అప్పుడు టైం ఎంత అయింది మీరు వచ్చి రిటర్న్ ఇంటికి వచ్చేటప్పటికి? 12 గంటలు అయిద్దండి. ఏటాడి ఇంటికి వస్తున్నారు? రావటానికి ఇంటికి రావటానికి దరిలోకి వస్తున్నాం. ఉప్పు బాగా ఉంది అల్లలు. మిమ్మల్ని ఎవరు రక్షించారు? మమ్మల్ని పెద్ద బోటు ఒక అతను వస్తా దరికి తీసుకొచ్చాడండి. ఎంతమంది ఉన్నారు బోట్లో? మా బోట్లో 3 ఉన్నామండి. మీ పేరు? నా పేరు సోమయ్య. మీ బోటు ఓనర్ పేరు? చిప్పల వీర్రాజు అండి. ఇంకొక అతను? మోపిదేవి కేశవులు.